హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704449129. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒకళ్ళు అడిగారండి డౌట్ నన్ను. మేడం, నేను మా హస్బెండ్కి వచ్చేసి రెండో భార్యని నాకు మొదటి భార్యకున్న హక్కులన్నీ కూడా నాకు వస్తాయా రావా అంటే ఇది ఇద్దరు ముగ్గురు అడిగారండి డౌటు. అయితే ఏమిటంటే మొదటి భార్య చనిపోయినా మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్యని పెళ్లి చేసుకున్నా, లేకపోతే మొదటి భార్యకి విడాకులు ఇచ్చేసి రెండో భార్యని చేసుకున్నా, ఆ రెండో భార్యకి అనేది ఖచ్చితంగా మొదటి భార్యకి ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా అది చేసుకున్న ఆమెకు వస్తాయండి. ఆమె లీగల్ వైఫ్ అవుతుంది. సో మొదటి భార్యకి విడాకులు ఇచ్చేసినా లేదా మొదటి భార్య చనిపోయినా రెండవ భార్యని చేసుకుంటే కనుక ఆ రెండో భార్యకి మొదటి భార్యకి అయితే ఎన్నైతే లీగల్గా ఎన్నైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా రెండో భార్యకి అనేది వస్తాయండి. ఖచ్చితంగా ఏంటంటే అది ఆ వైఫ్ అనేది వచ్చేసి మొదటి భార్య ఖచ్చితంగా చనిపోయేనా ఉండాలి, లేదంటే డైవర్స్ తీసుకుని ఆమెను వదిలేసి విడాకులు తీసుకుని ఉండేనా ఉండాలి. లేదు మొదటి భార్య బ్రతికి ఉండగా ఆమెతో డైవర్స్ తీసుకోకుండా రెండో భార్యని పెళ్లి చేసుకుంటే కనుక రెండో భార్యకి అయితే మొదటి భార్య హక్కులు అయితే ఏమీ రావండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.